ఫ్రెండ్స్ ఇవాల్టి నుంచి మనకు ఏపీ ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల కావడం జరుగుతుందన్నమాట. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి వీడియోలో చూద్దాం. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే డైలీ కంటెంట్ అనేది ఇస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇవాళ మనకు ఏపీ ఎన్నికల షెడ్యూల్ అనేది అసెంబ్లీ మరియు పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికల పరంగా షెడ్యూల్ అనేది మనకు ఈరోజు మధ్యాహ్నం లోపల విడుదల కావడం జరుగుతుంది. అలాగే మనకు ప్రెస్ మీట్లో మధ్యాహ్నం దీని గురించి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చిన వెంటనే మనకు ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా ఆపేయడం జరుగుతుంది. కాబట్టి కొత్తగా అమలు అయ్యేటువంటి ఉచిత పథకాలు అనేవి పడేటువంటి అవకాశం లేదు. ఇప్పటి వరకు మనకు అమలైనటువంటి పథకాలు మాత్రమే పడుతూ ఉంటాయి, కొత్తగా యాడ్ అయితే కావు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రస్తుతం మనకు చూస్తున్నటువంటి ఈబీసీ నేస్తం కానివ్వండి, అలాగే చేయూత డబ్బులు కానివ్వండి, అలాగే విద్యా దీవెన కానివ్వండి, ఈ విధంగా అమౌంట్స్ ఏవైతే మనకు రిలీజ్ చేశారో అవి అనేవి మనకు విడతల వారీగా పడుతూ ఉంటాయి. కానీ కొత్తగా అయితే స్కీమ్స్ అనేవి ఎలక్షన్ కోడ్ తర్వాత లాంచ్ చేసి మనకు ఉచిత పథకాల ద్వారా మనకు అమౌంట్ అయితే పడదన్నమాట. మనకు ఎలక్షన్ కోడ్ వచ్చిన వెంటనే స్టాప్ అయిపోతుంది. ఉచిత పథకాలు అనేవి మనకు అమౌంట్ అనేవి క్రెడిట్ అయితే కాదు, మనకు ఆల్రెడీ బటన్ నొక్కి రిలీజ్ చేసిన అమౌంట్స్ మాత్రమే విడతల వారీగా పడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే, కాబట్టి ఈరోజు మనకు మధ్యాహ్నం కరెక్ట్గా 3 గంటలకైతే ఎలక్షన్ కోడ్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. ఎలక్షన్ కోడ్ రిలీజ్ అయిన తర్వాత సంక్షేమ పథకాల్లో ఉన్నటువంటి అమౌంట్ అనేది విడతల వారీగా క్రెడిట్ అవుతూ ఉంటుంది. కానీ కొత్తగా సంక్షేమ పథకాలని లాంచ్ చేసి మనకు అమౌంట్ అయితే వేరు, ఇదైతే గుర్తుంచుకోండి. నెక్స్ట్ వెంటనే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అన్ ఆప్షన్ సెట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.